నంద్యాల పట్టణంలో బుధవారం రైల్వే పెన్షనర్స్ డేను నంద్యాల రైల్వే స్టేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ వినయ్ కుమార్, నంద్యాల ఏడీఎన్ తిరుమలరావు, గుంటకల్లు డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ రంగస్వామి, గుంటూరు డివిజన్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ నరసయ్య, నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి అన్వర్, కోశాధికారి చంద్రశేఖర్ ఆచారి పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో పెన్షనర్స్కి అనుకూలంగా తీర్పు వచ్చిన రోజని పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నామని వారు తెలిపారు. రైల్వేలో సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమేనని వారు తెలిపారు. పెన్షనర్స్ తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ మన ప్రోగ్రాంలో ఈరోజు ప్రేయర్ బై శ్రీ జి గురుస్వామి గారు. ఓకే ఓకే సరే, ఎవరిని రండి వెంకటేశ్వర గారు పట్టుకోండి కండవా. ఇక్కడ చూడండి, సేవ చేసినట్లే ఆయన దేశానికి చేసినటువంటి పెన్షనర్ చేసి జరుపుకోవడము, లేదా ఈ నెలాఖరు లోపల కొంచెం అటు ఇటుగా జరుపుకోవడం ఆనవాయితీంది. కాబట్టి మనం సరిగ్గా జడ్జిమెంట్ వచ్చిన రోజే ఇక్కడ మనం పెన్షన్ డే జరుపుకోవడము 9/6/1922 అన్వర్ గారు జాయింట్ డివిజనల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ అసోసియేషన్ సుమారుగా 400 మంది పైన ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. ఓవరాల్ గుంటూరు డివిజన్లో వచ్చేసి 1000 అబౌవ్, దొనకొండలో ఒక 400 మంది, టోటల్ వచ్చేసి 2000 అబౌవ్ మంది సభ్యులుగా ఉన్నారు ఈ డివిజన్ నుంచి. ఇది శ్రీ రాఘవయ్య గారి నేతృత్వంలో నడుస్తున్న సంస్థ. ఆయన ఆదేశానుసారం శ్రీ కృష్ణమాచార్యులు గారు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశానుసారం ప్రకారం మా హక్కులను సాధించుకోవడం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. వారి దాని ప్రకారం మేము అందరం నడుచుకుంటూ ఉన్నాం. సౌత్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అండ్ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య గారి ఆశీస్సులతో వారి నాయకత్వంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ అని నంద్యాలలో మా బ్రాంచ్ సంస్థ ఇది. ఈ మా సంస్థలో దాదాపు 360 మంది మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మా సంస్థ తరఫు నుంచి మేము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. పెన్షనర్స్ డే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 4 దశాబ్దాల క్రితము 1982లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది పెన్షనర్స్కి ఫేవర్లో. డిఎస్ నకారా గారు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఓఎస్గా రిటైర్ అయిన ఆయన సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం తర్వాత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు సేమ్ ఈరోజు దాదాపు 1982 17 డిసెంబర్ 1982లో మా పెన్షనర్స్ అందరికీ అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చారు. ఏమంటే, పెన్షన్ అనేది ఒక భిక్షనో లేకపోతే ఎవరో ఇచ్చే ధర్మం కాదు, సుదీర్ఘంగా గవర్నమెంట్కి సేవ చేసినందుకు ఒక విశ్రాంత ఉద్యోగి యొక్క హక్కు అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చారు. ఆ రోజు నుంచి పెన్షనర్స్ అందరికీ పెన్షన్ రెగ్యులర్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏమో కానీ పెన్షనర్స్ మాత్రం బ్యాంకు ఆఖరి రోజు ఒక రోజు ముందే పెన్షన్లు పడిపోతున్నాయి. ఇవన్నీ జస్టిస్ చంద్రచూడ్ గారు ప్లస్ డిఎస్ నకారా గారి పుణ్యమే అనే ఉద్దేశంతో వారిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ పెన్షన్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. డివిజనల్ సెక్రటరీ పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ గుంటకల్ డివిజన్. ఈనాడు ఈ యొక్క మంచి కార్యక్రమానికి పెన్షన్ డేకు మరి శ్రీ అన్వర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మీకు ఆల్రెడీ ఇచ్చారు. వాళ్ళ యొక్క పెన్షన్ డే ఎందుకు చేస్తున్నారు, నకరా గారి డిఎస్ నకరా గారు మరి ఫాదర్ ఆఫ్ ది పెన్షన్ ఆల్ ఓవర్ ఇండియా. ఆయన ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించి మరి ఈరోజు మనము అనుభవిస్తూ
ఆయన జ్ఞాపకం చేసిన దానికోసమే డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.